హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ జావేద్. ఈ వీడియోలో మనం జావా లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి చాలా సింపుల్గా ఈజీగా తెలుసుకుందాం. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బిగినర్స్ కోసం. సో ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. జావా లూపింగ్ స్టేట్మెంట్స్. ఇంతకుముందు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ చూసుకున్నాము, ఇప్పుడు లూపింగ్ స్టేట్మెంట్స్. Whenever we have to repeat certain statement several times is called loop. Whenever we have to repeat certain statement several times, ఏదైనా స్టేట్మెంట్ ని సెవెరల్ టైమ్స్ మనం రిపీట్ చేయాలనుకుంటే అప్పుడు మనం లూపింగ్ అనేది యూజ్ చేస్తాం. దీని ఫ్లో చార్ట్ వచ్చేసి స్టార్ట్, కండిషన్, ఎండ్ లేదా లూప్ స్టార్ట్ ఇలా ఉంటుంది. వాట్ ఈజ్ లూప్? లూప్ అంటే ఏంటి? లూప్ అంటే ఒక కోడ్ ని రిపీట్ చేయడం. అంటే మనం ఒక స్టేట్మెంట్ ని 10 టైమ్స్ రాసుకోకుండా లూప్ లో ఒకసారి రాసేస్తే అది మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్, 1 నుంచి 10 వరకు నంబర్స్ ప్రింట్ చేయాలి అంటే లూప్ యూజ్ చేస్తాం. 1 నుంచి 10 వరకు. వాట్ ఈజ్ లూప్ అంటే 1 నుంచి 10 వరకు నంబర్స్ ప్రింట్ చేయాలంటే లూప్ యూజ్ చేస్తే ఈజీగా అయిపోతుంది మా పని. దీని అడ్వాంటేజ్ వచ్చేసి ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, రీయూజబిలిటీ, డిక్రీజ్ ఎల్ఓసి, మెమొరీ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది, మళ్ళీ యూజ్ చేయొచ్చు. డిక్రీజ్ లాట్ ఆఫ్ టైం కూడా చాలా డిక్రీజ్ అవుతుంది అండ్ మెమొరీ స్పేస్ చాలా తక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు మనకు జావాలో 4 లూప్స్ ఉంటాయి. జావాలో 4 టైప్స్ ఆఫ్ లూప్స్. హౌ మెనీ టైప్స్? 4 టైప్స్ ఆఫ్ లూప్స్ ఆర్ దేర్ ఇన్ జావా. ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫర్ ఈచ్ లూప్. ఇప్పుడు మనం వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. While loop is a pre-test loop. It is used when we don't know the number of iterations in advance. It is also known as entry control loop. దీని సింటాక్స్ వచ్చేసి చూడండి, వైల్ కండిషన్ అండ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీని ఫ్లో చార్ట్ కూడా చెప్తాను. ఫస్ట్ వైల్ లూప్ అంటే ఏంటి తెలుసుకుందాం. వైల్ లూప్, ఈ లూప్ లో కండిషన్ ని ముందు చెక్ చేస్తారు. కండిషన్ ట్రూ అయితే లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే స్టాప్ అయిపోతుంది. మోస్ట్లీ నంబర్ ఆఫ్ రిపిటేషన్స్ తెలియనప్పుడు యూజ్ చేస్తారనమాట. వైల్ లూప్ ఈజ్ ఎ ప్రీ టెస్ట్ లూప్. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ వీ డోంట్ నో ద నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ఇన్ అడ్వాన్స్. అడ్వాన్స్ లో మనకి తెలియదు కదా ఎన్ని ఉన్నాయని ఐటరేషన్స్, అప్పుడు మనం వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. దీని ఫ్లో చార్ట్ చూడండి. స్టార్ట్, కండిషన్, స్టేట్మెంట్, ఎండ్ ఆఫ్ లూప్. ఈ పాయింట్ రాసి ఈ ఫ్లో చార్ట్ వేయండి, మీ ఫస్ట్ వైల్ లూప్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డూ వైల్ లూప్. డూ వైల్ లూప్, ఈ లూప్ లో కోడ్ ఒకసారి మాత్రం కంపల్సరీగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఒక్కసారి అయినా కండిషన్ అనేది ఎగ్జిక్యూషన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జిక్యూషన్, దెన్ కండిషన్ చెక్. డూ వైల్ లూప్ ఈజ్ ఏ పోస్ట్ టెస్ట్ లూప్. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్ లూప్ బాడీ అట్లీస్ట్ వన్స్ ఈవెన్ కండిషన్ ఈస్ ఫాల్స్. ఒక్కసారి అయినా దీన్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి, ఈవెన్ ద కండిషన్ ఫెయిల్ అయినప్పటికీ, ఫాల్స్ అయినప్పటికీ మనం ఎగ్జిక్యూషన్ ఒక్కసారి చేయాలన్నప్పుడు డూ వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. దీని సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. డూ అండ్ ఇక్కడ ప్రోగ్రామ్, వైల్, కండిషన్. దీని ఫ్లో చార్ట్ వచ్చేసి స్టార్ట్, స్టేట్మెంట్, కండిషన్, అండ్ ట్రూ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనది, సారీ వెనకాల డాగ్స్ యొక్క నాయిస్ వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ దట్. నౌ ఫర్ లూప్. ఫర్ లూప్, ఈ లూప్ ని ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తారనమాట. ఫర్ లూప్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ లూప్. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు పర్ఫార్మ్ ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేషన్ ఇన్ సింగిల్ లైన్. ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ లూప్ ని ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 5 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటే ఫర్ లూప్ ఈస్ ద బెస్ట్ లూప్. 1 నుంచి 5 వరకు ప్రింట్ చేయాలి. 1 నుంచి 5 టైమ్స్ ప్రింట్ చేయాలి. లాజిక్ వచ్చేసి స్టార్ట్ పాయింట్, ఎండ్ కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ డిఫైన్ చేసి యూజ్ చేస్తారని చెప్పినా కదా. ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఆపరేషన్ ఇన్ ఏ సింగిల్ లైన్. అర్థం కాలేకుంటే ఐఎమ్ సో సారీ, ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు మాత్రం ఎగ్జామ్ కోసం రిపీట్ గా చదువుకోండి. దీని సింటాక్స్ వచ్చేసి ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాసి ప్రోగ్రామ్ రాయండి. ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ గా వస్తే రాయండి, లేదంటే జస్ట్ డ్రా ఫ్లో చార్ట్. స్టార్ట్, ఇనిషియలైజేషన్, కండిషన్, ఫాల్స్ అయితే ఎండ్ లూప్ అవుతుంది, కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్, మళ్ళీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఈచ్ లూప్. అవర్ టాపిక్ ఈస్ ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ ఇది మోస్ట్లీ అరేస్ ఆర్ కలెక్షన్స్ లో వాల్యూస్ ని
ఐటరేట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఫర్ ఈచ్ లూప్ మెయిన్లీ యూజ్డ్ టు ఫెచ్ ద వాల్యూస్ ఫ్రమ్ ఏ కలెక్షన్ లైక్ అరే. ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్ వేర్ 1 వేర్ 2 ఇలా. మీకు అర్థం కాలేకుంటే ఐఎమ్ సో సారీ, మళ్ళీ చూడండి వీడియో, అప్పుడు ఒకసారి అర్థమవుతుంది. ఇది మోస్ట్లీ అరేస్ ఆర్ కలెక్షన్స్లో వాల్యూస్ని ఐటరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇండెక్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఈచ్ ఎలిమెంట్ని ప్రాసెస్ చేయొచ్చు. ఇండెక్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఈచ్ ఎలిమెంట్ని ప్రాసెస్ చేయొచ్చు. ఈజీ అండ్ క్లీన్ సింటాక్స్, బట్ ఓన్లీ ఫర్ డేటా కలెక్షన్స్ మాత్రమే. దీని ఫ్లో చార్ట్ చూడండి. స్టార్ట్, ఎలిమెంట్ కలెక్షన్, ఎండ్ లూప్ స్టేట్మెంట్, వేర్ 2 10 20 30 40. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. నెస్టెడ్ ఫర్ లూప్. ఏ ఫర్ లూప్ విచ్ కంటైన్ ఇన్సైడ్ అనదర్ ఫర్ లూప్ ఇస్ కాల్డ్ నెస్టెడ్ ఫర్ లూప్. మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ లో కూడా చూసుకున్నాం నెస్టెడ్ లో. ఇక్కడ కూడా నెస్టెడ్ ఫర్ లూప్ ఉంది. ఏ ఫర్ లూప్ విచ్ కంటైన్ ఇన్సైడ్ అనదర్ ఫర్ లూప్. ఒక ఫర్ లూప్ లో ఇంకొక ఫర్ లూప్, దాని లోపల ఇంకొక ఫర్ లూప్ ఉంటే దానిని మనం నెస్టెడ్ ఫర్ లూప్ అని అంటాం. దీని సింటాక్స్ వచ్చేసి ఫర్ ఇనిషియలైజేషన్ కండిషన్ ఇంక్రిమెంట్. దీని ఫర్ లూప్ లో మళ్ళా ఇంకా వేరే ఫర్ లూప్ ఉంది, ఫర్ ఇనిషియలైజేషన్ కండిషన్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఎగ్జాంపుల్ గా మీరు ఇంట్ ఐ జే ఇది రాయండి, లేదా జస్ట్ అవుట్పుట్ వచ్చేసి స్టార్స్ ఎలా వస్తాయి. దీని గురించి నేను ప్రోగ్రామ్స్ లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రోగ్రామ్స్ రాసుకునేటప్పుడు మీకు నేర్చుకునేటప్పుడు ఈజీ అర్థమవుతుంది. ఎగ్జామ్ కోసం చాలా మంది జస్ట్ టైం పాస్ వచ్చినారు, రేపు ఎగ్జామ్ అని ఈరోజు వచ్చినారు, వాళ్ళ కోసం జస్ట్ థియరీ పార్ట్ చూసుకోండి. రియల్ గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి నేను సపరేట్ గా వీడియోస్ క్రియేట్ చేస్తున్నా, అక్కడ వచ్చి చూడవచ్చు ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు. బ్రేక్, కంటిన్యూ. బ్రేక్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే లూప్ ని మధ్యలో స్టాప్ చేయడానికి బ్రేక్ యూజ్ చేస్తాము. కంటిన్యూ ఎప్పుడు యూజ్ చేస్తామంటే లూప్ లో ఒక ఇటరేషన్ స్కిప్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, జావాలో లూప్స్ యూజ్ చేయడం వల్ల మనం రిపీటెడ్ కోడ్ ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ప్రోగ్రామ్ ని స్మార్ట్ గా రాయొచ్చు. అండ్ ఫర్ లూప్ వెన్ యూ నో హౌ మెనీ టైమ్స్, వైల్ లూప్ వచ్చేసి వెన్ యూ డోంట్ నో హౌ మెనీ టైమ్స్, డూ వైల్ లూప్ వచ్చేసి అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూట్ అవ్వాలి అంతే. ఫర్ ఈచ్ వచ్చేసి ఫర్ కలెక్షన్ ఆఫ్ అరేస్. మీకు ఇంకా ఈజీ వేలో చెప్తాను. వెన్ టు యూస్ ఫర్ లూప్, కంక్లూజన్ మీరు చూస్తే అర్థమైపోతుంది. కంక్లూజన్, ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాము? వెన్ యూ నో హౌ మెనీ టైమ్స్. వెన్ యూ నో హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు అని తెలిసినప్పుడు ఫర్ లూప్. అండ్ వైల్ లూప్ వచ్చేసి వెన్ యూ డోంట్ నో హౌ మెనీ టైమ్స్, దీనికి ఆపోజిట్. వెన్ యూ డోంట్ నో హౌ మెనీ టైమ్స్. డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తారు? అట్లీస్ట్ 1 టైం. అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే. ఫర్ ఈచ్ వచ్చేసి ఫర్ కలెక్షన్ ఆర్ అరేస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ప్రతి లూప్కి లైవ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.